మనకి ప్రజాపాలనలో భాగంగా ఈ 4 స్కీమ్స్ గురించి గ్రామ సభకు విచ్చేసిన ఆర్డీఓ గారు మరియు మండల స్పెషల్ ఆఫీసరు, మండల అధికారులు, సెక్రటరీ గారు, గ్రామస్తులందరికీ నమస్కారాలు. సో మీరు అంటే మార్నింగ్ నుంచి మీకు గ్రామ సభ జరుగుతుంది, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే 4 స్కీమ్స్ అంటే రైతు భరోసా కావచ్చు. సో రైతు భరోసాలో ముఖ్యంగా ఏమంటే చాలా ప్లేసెస్లో కూడా ఇల్లులున్నా, అదేవిధంగా లేఅవుట్లు వేసినా కూడా, అపార్ట్మెంట్స్ ఉన్న ల్యాండ్స్ కూడా రైతు భరోసా అనేది పడుతుందనే ఉద్దేశంతో మనకి ఓన్లీ పంట పొలాలకే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ 4 రోజులు సర్వే చేశారు. సో ఆ సర్వే ప్రకారంగా ఏవైతే పంట పొలాలు లేని భూములు ఉన్నాయో వాటికి కాకుండా పంట వేసుకున్న అన్ని భూములకు కూడా మనకి ఇప్పుడు మీకు గ్రామ సభలో చదివిన లిస్టులో ఉన్నవి తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో, ఈరోజు అప్రూవల్ అయ్యాయో, సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు, ఇంకా మాకు రాలేదు, కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి, లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా, మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది రాకపోయి ఉంటారు, వేరే పనులకు వెళ్ళి ఉంటారు. రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో, ఈరోజు అప్రూవల్ అయ్యాయో, సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు, ఇంకా మాకు రాలేదు, కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి, లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా, మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది రాకపోయి ఉంటారు, వేరే పనులకు వెళ్ళి ఉంటారు. మనకి మండల ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది రన్ అవుతూ ఉన్నాయి. సో మీరు 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. అంటే ఏదో ఈరోజు అప్లికేషన్ ఇవ్వాలి, ఈరోజు అప్లికేషన్ ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత మాకు రాదు అనే ఉద్దేశం ఏం లేదు. సో 26 తర్వాత కూడా ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ మీ సేవలో కూడా మనకి లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి చాలా మంది అప్లై చేసుకున్నారు. మీ విలేజ్లో కూడా సుమారు 100కి పైగా అప్లై చేసుకున్నారు, అంటే కొత్తగా ఎడిషన్స్ గురించి. సో అవి కూడా మనకి 26వ తేదీ తర్వాత అవి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా జెన్యూనిటీ ప్రకారంగా వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయబడతాయి. సో కాబట్టి అంటే ఈ రోజే ఇవ్వాలి అనేది ఏం లేదు, ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏమంటే భూమి లేని వాళ్ళకి మాత్రమే, అది కూడా కుటుంబానికి సంవత్సరంలో 2 సార్లు, ఒక్కొక్కసారి 6,000 అంటే సంవత్సరానికి 12,000 ఇస్తారు. సో మనకి దాంట్లో భూమి లేని వ్యవసాయ కూలీలు అన్నారు కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్స్ అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి ఫ్యామిలీస్కి. సో ఎన్ఆర్ఈజీఎస్ కార్డు ఉండి 20 రోజులు పనిచేసి ఎవరైతే మనకి భూమి లేదో వాళ్ళందరికీ కూడా 6,000 చొప్పున సంవత్సరానికి 2 సార్లు మనకి అది రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మాకు కార్డు ఉంది, మేము పని చేసాము కానీ మా పేరు రాలేదు అంటే అవి కూడా మీరు ఇప్పుడు ఇవ్వచ్చు, లేదు అంటే తర్వాత కూడా ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏవైతే ఇప్పుడు మా దగ్గర ప్రిలిమినరీగా డేటా ఉందో సో దాని ప్రకారంగా మీ ముందు ఉంచాము. సో వీళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళకి వస్తుంది, బట్ ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో తర్వాత కూడా మీరు మండల ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళకి అప్రూవ్ అయింది, తర్వాత వాళ్ళకి కూడా అప్రూవ్ అవుతుంది.
సో అంతేగాని అంటే ఈసారి రాలేదు మాకు తర్వాత ఇంకెప్పుడు రాదు అనేది అపోహలేం అవసరం లేదు. సో అదేవిధంగా మనకి ఏవైతే డాక్యుమెంట్స్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో సహా అప్లై చేసుకోండి మండల ఆఫీసుల్లో. ఇప్పుడు మనకి పంచాయత్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ ఆఫీసరు, రెవెన్యూ సిబ్బంది అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఏవైతే స్కీమ్కి సంబంధించిన అంటే మీకు ఇష్యూస్ కానీ అప్లికేషన్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు రాసి ఇవ్వచ్చు. తర్వాత కూడా మీరు మండల ఆఫీస్లో కూడా ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అంటే 26 తర్వాత మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది కాదు. మీరు జనవరి 26 తర్వాత జనవరిలో ఇవ్వచ్చు, ఫిబ్రవరిలో ఇవ్వచ్చు, మార్చిలో ఇవ్వచ్చు. మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని మనకి ఆన్లైన్లో అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు గ్రామ సభకు రాకపోయినా మీ విలేజ్లో ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.